అలా మౌనంగా ఉంటావేంటి మీనాక్షి? సమాధానం చెప్పు. మీరీ మాట చెప్పకముందే నా సమాధానం చెప్పాను. అది అర్థం చేసుకోకుండా మళ్ళీ మీరే చెప్తున్నారు. అను పెళ్లి విషయం ఆల్రెడీ మీ అమ్మగారు వచ్చి చెప్పారు. కానీ మీరు చెప్పినట్టుగా ఆవిడ పద్ధతిగా చెప్పలేదు. నోరు పారేసుకుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో మీ అమ్మగారికి నేర్పించండి. మీనాక్షి, ఎంతైనా ఆవిడ మీ అత్త కదా. కోడలనే చనువుతో అలా మాట్లాడు ఉంటుంది. మరో ఉద్దేశంతో కాదు. ఆవిడ మాటలేవి పట్టించుకోవద్దు. నేను ఆవిడ మాటలు మనసులో పెట్టుకుని ఉంటే మీరొచ్చిన విషయం ముందే తెలుసు కూడా ఇలా లోపలికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేదాన్నే కాదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం చూడాల్సింది మాట పట్టింపులు కాదు, ఆడపిల్ల పెళ్లి. నువ్వు వచ్చి దగ్గరుండి మన అమ్మాయి పెళ్లి జరిపించు మీనాక్షి. సారీ అండి, నేను రావడం కుదరదు. అలా అంటే ఎలా మీనాక్షి? ఏం చేయమంటారు? మీరు పిలవగానే వచ్చి పెళ్లి చేయమంటారా? ఇప్పుడు నేనొచ్చి పెళ్లి పనులు చేస్తూ మీతో పీటల మీద కూర్చొని కన్యాదానం చేస్తే పెళ్లికొచ్చిన వాళ్ళు మౌనంగా ఉండరు. ఏమ్మా, భార్యాభర్తలు కలిసిపోయారా అని అడుగుతారు. తలా ఒక మాట అంటారు. నేను మాట పడినా పర్వాలేదు, కాని వాళ్ల మాటల వల్ల నా కొడుకు తలదించుకునే పరిస్థితి వస్తే నేను తట్టుకోలేను. వాడి విలువని కాపాడాల్సిన బాధ్యత నా మీదుంది. జైకి కనుక మీరొచ్చిన కారణం తెలిస్తే బాగుండదు. దయచేసి వెళ్ళిపోండి. మీనాక్షి, నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పటికైనా ఇదే చెప్తాను. మనిద్దరం కలవాలనైతే నా మనసు చెప్తుంటుంది. మన మాట మాట కలవాలని నా గుండె చప్పుడు కోరుకుంటూ ఉంటుంది. నువ్వు నా పక్కన లేకపోయినా ఎప్పుడు నా పక్కన ఉండాలని నాలోని మనసు పరితపిస్తూ ఉంటుంది మీనాక్షి. కానీ నా మనసును ఎప్పుడూ చంపేసుకున్నాను. నీ పెళ్లికి మీ అమ్మను తీసుకొస్తానని నా కూతురికి మాటిచ్చాను. నువ్వు వస్తే నిన్ను అక్కడే ఆపేస్తానేమోనని భయపడద్దు మీనాక్షి. నువ్వు వచ్చి మన కూతురు పెళ్లి సవ్యంగా జరిపించాలనేదే నా కోరిక.